ఒక అడవిలో చిన్న కుందేలు ఎంతో ఆనందంగా జీవించేది. అది ప్రతి జంతువుతో స్నేహంగా ఉండేది. జింకతో ఆడేది, కోతితో నవ్వేది, పక్షులతో పాటలు పాడేది. అందుకే అడవిలో అందరికీ కుందేలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు భయంకరమైన సింహం అడవిలో తిరుగుతూ కుందేలును చూసింది. దాని కళ్ళలో ఆకలి మెరిసింది. ఈరోజు నువ్వే నా భోజనం అని గర్జించింది. కుందేలు భయంతో పరుగెత్తింది. కాని ముందే పెద్ద గోడ వచ్చింది. ఇక తప్పించుకోవటానికి మార్గమే లేదు. కుందేలు గుండె దడదడలాడింది. అప్పుడు కుందేలుకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అది నెమ్మదిగా సింహం వైపు తిరిగి చెప్పింది, ఓ సింహమా, నువ్వు ఒక్కరే ఈ అడవికి రాజు కాదు, మరో సింహం ఉంది. సింహం కోపంగా అరిచింది. ఏమిటి? ఇంకొక రాజా? ఎవడు? ఎక్కడున్నాడు? కుందేలు భయం లేకుండా చెప్పింది, ఆ సింహం నదిలో ఉంది. నిన్ను మించిన బలం, ధైర్యం ఆ సింహానికి ఉంది. సింహం మండిపడింది. నన్ను మించినవాడున్నాడా? చూపించు అని కుందేలును వెంట తీసుకెళ్ళింది. ఇద్దరూ నది దగ్గరకు వెళ్లారు. సింహం నీటిలో చూసింది. అక్కడ మరో సింహం లాంటి ప్రతిబింబం కనిపించింది. సింహం గర్జించింది. నీటిలోని ప్రతిబింబం కూడా అలాగే గర్జించినట్టు కనిపించింది. నన్నే అనుకరిస్తున్నావా అంటూ సింహం మరింత కోపంగా మారింది. ఈ అడవిలో రాజు నేనే అంటూ నదిలోకి దూకింది. కాని దానికి ఈత రాదు. నీటిలో మునిగి బయటకు రాలేకపోయింది. చిన్న కుందేలు ఊపిరి పీల్చుకుని ఆకాశం వైపు చూసి చెప్పింది, బలం ఉంటే సరిపోదు, తెలివి ఉంటేనే జీవితం గెలుస్తుంది. మళ్లీ అడవి సంతోషంగా మారింది. అందరూ కుందేలును చూసి నవ్వుతూ చెప్పారు, నువ్వు చిన్నదివైనా నీ తెలివి చాలా పెద్దది. అందుకే అంటారు, పిట్ట కొంచెం కూత ఘనం అని.